వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అదర్ వీడియో. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ డ్రైవింగ్ స్కూల్ అన్నమాట. దీని మీద ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోస్ అయితే తీసాను. దీంట్లో నేను చాలా వరకు ఆఫ్లైన్ ట్రేడింగ్ అయితే చాలా చేశాను. చాలా కార్స్ కూడా బై చేసాను. అవి మీకు చూపించలేదు, వీడియో కూడా తీయలేదు. ఐఎమ్ సారీ గైస్. ఈ గేమ్ వచ్చేసి న్యూ అప్డేట్ వచ్చింది. జస్ట్ నో ఐ డౌన్లోడెడ్. ఆల్రెడీ ఫ్యూ బ్యాక్ వీడియోస్ లో నేను ఆల్రెడీ చెప్పాను ఈ గేమ్ గురించి అప్డేట్ వచ్చింది అండ్ వీడియో తీస్తానని చెప్పాను. ఓకే చూడండి. ఓకే గైస్, కలెక్ట్. ఓకే, ఇదైతే నేను ఆల్రెడీ చాలా కార్స్ బై చేశాను కదా, దాంట్లో ఉన్న మనీతో దీనికి ఇలాగ పెయింట్స్ అయితే చేయించాను అనమాట. మన దగ్గర ఉన్న కార్స్ అయితే చూడండి, ఇవి అనమాట మన కార్స్. మన స్టార్టింగ్ లో ఇచ్చే కార్ ఏదో చెప్తాను. ఇదిగోండి, ఇది మనకు స్టార్టింగ్ లో ఇచ్చే కారు. తర్వాత ఇవన్నీ నేను బై చేసుకున్నాను. ఈ స్టార్టింగ్ అది ఈ కార్ ఉంది కదా, ఈ కార్ ఇది ఇవన్నీ నేను ఫ్రీగా తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ లో యాడ్స్ అయితే ఇస్తున్నారు, దాంట్లో నుంచి తీసుకున్నాను నేను. మిగతా అన్ని కార్స్ అయితే నేను బై చేసింది. మిగతా అన్ని నేను బై చేసుకున్న కార్స్. ఇది బాగా స్లో కార్, ఇది బాగా స్లో కారు కుర్మా అయితే. ఇంకా ఈ కార్ అయితే కొద్ది ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కారు సారీ ఇదొకటి ఇవి అయితే కొద్దిగా ఫాస్ట్ కార్స్. ఆల్మోస్ట్ తెలిసిన 200 అలా రీచ్ అయినాయి కార్స్ అన్ని. ఇంకా మనం గేమ్ లో కొనాల్సిన కార్స్ ఏంటంటే, అన్ని కార్స్ కొనేసాక ఇదిగోండి మిగతా మిగిలిన ఒక్క నిమిషం గైస్, ఈ కార్ కూడా వేద్దాం. యాడ్ అవుట్ ఉంటది, ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్, ఈ అయితే కార్ బై చేయడం కాదు, ఇవన్నీ వస్తేనే లాస్ట్ ఈ కార్ వస్తుంది అంట. నెక్స్ట్ ఇంకా చాలానే ఉన్నాయి. లాస్ట్ లో ఇది వస్తుంది అంట. మీన్స్ మనం ఇప్పుడు ఒకటి చేస్తాం, 50 చేస్తాం, 50 యాడ్స్ అయితే చూస్తే కనుక మనకి ఈ లాస్ట్ ఈ కార్ వరకు అయితే వస్తాం. రివార్డ్ ఫర్ యాడ్ అంట. ఇది ఎంత ఇచ్చాడు ఇది? ఓకే, 12 days ఇచ్చాడు. 12 days లోపల నేను ఇదంతా కంప్లీట్ చేస్తే యాడ్స్ ఖచ్చితంగా నేను ఆ లాస్ట్ లో ఉన్న కార్ కూడా గెలుచుకోవచ్చు. నేను అదైతే మీకు వీడియో పెట్టలేను, ఎందుకంటే యాడ్స్ అయితే మీరు చూడలేరు. 12 days కదా, రేపొద్దున స్టార్ట్ చేసేద్దాం. ఇంకా దీనికైతే మన దగ్గర ఉన్నాయి కావాల్సింది, బట్ నా బై చేసే ఇంట్రెస్ట్ లేదు ఈ కార్. ఇది వచ్చేసి 50,000 G అన్నమాట. నా దగ్గర ఉన్నది బై చేసేస్తే వేస్ట్లే ఉంది కదా. ఓకే గైస్, మన ఈ కార్ ఇంకా గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ప్లే. ఇది నేను పార్కింగ్ అయితే 91% కంప్లీట్ చేశాను. మిగతాదంతా నాకు చాలా టైం అయితే పట్టేసింది. ఇదైతే మొత్తం అంతా 60 వరకు అయితే అంతా కంప్లీట్ చేసాను. ఇది గైస్ మీకు ఏమైనా సౌండ్ వస్తున్నా సారీ గైస్, తప్పట్లేదు. సౌండ్ వచ్చింది ఒకటే. లాస్ట్ టైం ఈసారి కూడా వీడియో తీస్తున్నాను. బంగ్లాదేశ్ వీడియోకి పర్లేదు, బాగానే వచ్చింది. బట్ నాకు బంగ్లాదేశ్ వీడియో మీద కాపీరైట్ వచ్చింది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎండింగ్ లో మ్యూజిక్ అయితే బాగా గట్టిగా వచ్చిందంట. కాపీరైట్ అయితే మరీ గట్టిగా వచ్చింది నాకు. ఓకే, లెట్స్ స్టార్ట్. రెజ్యూమ్ ఆడదామా లేదంటే గైస్, డెజర్ట్ అయితే కొత్తగా యాడ్ చేశారు వాళ్ళు. ఇదేమో సిటీ 2 మీకు తెలిసిందే. మీకు మొత్తం ఓవరాల్ చూపిస్తాం అనుకుంటున్నాను ఈరోజు. మెయిన్ సిటీ ఓపెన్ చేద్దాం. ఈరోజు మీకు మొత్తం మ్యాప్ అంతా చూపించడానికి ట్రై చేస్తా. ఆన్లైన్లో కూడా ఆడతాను గైస్, బట్ నాకు కొంతమంది ఎవరైనా కాంటాక్ట్ అవుతే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి నేను ఆడతాను. ఎందుకంటే నాకు ఇప్పుడు అంతమంది ఆన్లైన్ ఫ్రెండ్స్ అయితే లేరు. అలా అని చెప్పి ఆన్లైన్లో ఆడదామంటే వేస్ట్ అయిపోద్ది. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హియర్. ఆల్రెడీ నేను ఎక్కడి నుంచి ఎండ్ అయ్యాను అక్కడి నుంచి వస్తుంది. ఏం కారు ఏదో హౌస్ లో పార్క్ చేస్తాను గైస్. అత్తమని నేను కార్ని అక్కడ ఉండి అనుకుంటున్నా. అన్ని ఇదంతా మనీ సంపాదించింది అయితే నేను పార్కింగ్స్ వలన. ఇంకా ఇది చెప్పాను కదా గైస్, ఈ ఇంటి దగ్గర పెడతాను నేను కార్ అత్తమాను. అవును, బ్లాక్ కలర్ అయితే బాగున్నట్టు అనిపించింది, అందుకే మెటాలిక్ బ్లాక్ అయితే వేసాను ఈ కార్ కి. ప్లస్ వైట్ కలర్ టైర్స్.
ముందర అయితే బ్లాక్ కలర్ టైర్స్, వైట్ కలర్ కార్ ఇచ్చారు. నేను అది మార్చేసాను, బ్లాక్ కలర్ ప్లస్ వైట్ పెట్టాను కార్కి. మనకి స్పీడోమీటర్ మార్చారు, మీకు చెప్పడం మర్చిపోయాను కదా. ఇదిగోండి స్పీడోమీటర్ ఇక్కడ పెట్టారు. ముందర ఇక్కడ ఉండేది, అదే ముందర బాటమ్ లో నెంబర్ ప్లేట్ దగ్గర ఉండేది, ఇప్పుడేమో తీసుకెళ్లి పైన పెట్టారు. అక్కడ నుంచి మొబైల్ యాక్సెస్ ఉంది. తర్వాత ఏమో మన రివార్డ్స్, దాని కింద రివార్డ్స్ అనమాట. ఇదిగోండి దాని కింద రివార్డ్స్, పైన ఏమో కార్ ఎక్కడైనా పెట్టేస్తే మా రావడానికి. ఇక్కడ చూడండి ఏమో హార్న్ ఇండికేటర్స్ అన్ని ఇక్కడ పెట్టారు. నేను స్టార్టింగ్ లో ముందర అత్తమాను ఎందుకు పెట్రోల్ బంక్ వెళ్ళడా అని చెప్పి ఒక 5 అయితే కొనేసాను ట్యాంక్స్, అదే పెట్రోల్ ఇవి ఫిల్ చేసుకుంటారు కదా, అవి అయితే కొనేసాను. అవి అయితే ఇందులో చూపించట్లేదు మరి ఎందుకో, మరి కావాలంటే చూపిస్తాను ఆగండి. ఇదిగోండి పెట్రోల్ బంక్ వచ్చా, ఆగామా. ఇదిగోండి ఇక్కడైతే మనకి పెట్రోల్ కొట్టించుకోవడానికి $377 అయితే, సారీ డాలర్స్ కాదు కదా, జీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ అట్ 1 ఫ్యూల్ ట్యాంక్ అని పెట్టారు కదా, అక్కడ నేను 5 ట్యాంక్స్ అయితే ఆల్రెడీ బై చేసాను. ఎందుకంటే నాకు అత్తమాని ఎందుకు అని అనిపించింది, అందుకే నేను బై చేసాను. అప్పుడు మనకి అంత అవసరం లేదనమాట దీంతో. ఆ పైన చూడండి ఎక్స్ప్లోర్ సిటీ ఫర్ 10 minutes అంటున్నాడు. ఓయ్ వెయిట్ మ్యాన్, ఓయ్ బ్రేకులు సరిగ్గా కొట్టాలి గైస్. నేను కొట్టుకోవడం తప్పించి బ్రేకులు సరిగ్గా కొట్టను నేను. ఓయ్ అరే ప్లీజ్ రా. ఈ మ్యాప్ అయితే మార్చలేదు గైస్, ఇంకో మ్యాప్ మార్చారు, అక్కడ తీసుకెళ్తాను. అందుకే ఇక్కడ వెయిటింగ్ నేను. వెయిటింగ్ ఫర్ గోయింగ్. మ్యాప్లు మార్చారు, ఈ మ్యాప్ మార్చలేదు కానీ నెక్స్ట్ మ్యాప్ అయితే మార్చారు అనమాట. లాస్ట్ టైము ఈ గ్రీన్లాండ్ అనుకుంటే ఈ సిటీ పేరు, ఇక్కడైతే మనకి ఉండేది కాదు. అదే కార్ వాషింగ్, కార్ అప్గ్రేడ్స్ అవన్నీ దీంట్లో ఉండేవి కాదు. నేను వేరే సిటీకి వెళ్ళి అక్కడి నుంచి అప్గ్రేడ్ చేయించుకునేవాడిని. ఇప్పుడు మ్యాప్లో చూపిస్తాను ఆగండి. ఒకటి మ్యాప్ ఓపెన్ చేశాను కదా, ఇదిగోండి జూమ్ చేస్తున్నా. ఇదిగోండి ఇది మనకి రిపేర్కి ప్లస్ అక్కడ ఉందన్నమాట. మనకి ఇది రిపేర్ కాదనమాట, ఇది అప్గ్రేడ్స్. ఇక్కడ రిపేర్, ఇది ఇప్పటి నుంచో ఉంది, ఇదైతే కొత్తగా పెట్టారు. దాంతో పాటు పక్కనే ఉంటది అనమాట మనకి, పక్కనే ఉంటది. అది ఏంటంటే కార్ వాష్ అనమాట. ఇక్కడేమో అప్గ్రేడింగ్, అక్కడేమో కార్ వాషింగ్ అనమాట. ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో చూసాను. చాలా మంది ఆటోమేటిక్ లో పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. నాకైతే మాన్యువల్ నచ్చింది అనమాట. దీంట్లో మాన్యువల్ లో డ్రైవింగ్ బాగుంటది, గేర్స్ వేయడం. నాకు మాన్యువల్ ఇష్టం. ఒక నిమిషం గైస్, దీన్ని చూడలేదు నేను. ఓకే రిపేర్ది ఇక్కడ ఉంటుంది కదా, మర్చిపోయింది. సారీ ఇన్సైడ్ వ్యూ నుంచి వెళ్దాం గైస్. ఇక్కడైతే మనకు కెమెరా ఇచ్చారు. ఇన్సైడ్ నుంచి అయితే మనకు చాలా సౌండ్ వస్తుంది అవుట్ సైడ్ కన్నా ఇన్సైడ్. అందుకే నేను ఇన్సైడ్ వ్యూ అంతలా వాడను, అది వీడియో పెట్టినప్పుడు అయితే వాడను, వీడియో లేకుండా అయితే వాడతాను. మీరే చూడండి. నేను అవుట్ సైడ్ ఉన్నప్పుడు నా వాయిస్ ఎంత క్లియర్గా ఉండేది, ప్లస్ గేమ్ అయితే స్మూత్గా వెళ్ళింది. ఇప్పుడు చూడండి లాంగ్ వచ్చాక వీడియో ల్యాగ్ అవుతుంది, చూసారు కదా, లైట్ ల్యాగ్ అవుతుంది గేమ్. అందుకే ఇన్సైడ్ వ్యూ అంత అలా సెలెక్ట్ చేసుకుని నేను. రూట్లు అలాంటివి ఏం మార్చలేదు, జస్ట్ ఓన్లీ ఒక మ్యాప్ అటువైపు మార్చారనమాట. మ్యాప్ చూపిస్తాను. నాకు ల్యాగ్ బాగా అవుతుంది, ల్యాగ్ గట్టిగా. సారీ సిక్స్త్ యాంగిల్, ఫస్ట్ యాంగిల్. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. మనం వెళ్ళాల్సింది చూపిస్తాను మీకు. ఓకే మనం ఇప్పుడైతే వెళ్ళిపోయింది అయితే ఇక్కడ, ఇది చూడండి
ఈ సిటీ నుంచి మనం అలాగా వెళ్తూ ఇక్కడికి వెళ్ళాలన్నమాట. దీని పేరు కింగ్స్టోన్ అంట. ఇక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదైతే షార్ట్ కట్ హైవేలో నుంచి అయితే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హైవే కాదు కదా నేను చూస్ చేసుకుంది. హైవేలో అయితే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. హైవే కాదు కదా, కొద్దిగా లేట్ అవుద్ది. అదే కాక 1 వే, ఇది 2 వే కాదు. కొద్ది ఖాళీ అయ్యారు, వెళ్ళిపోదాం స్పీడ్గా. బ్రేకింగ్ అయితే చాలా గట్టిగా ఉంది గైస్. గేమ్లో ఉన్నది చాలా గట్టిగా ఉందన్నమాట. యాక్సిలరేషన్ అదే బ్రేకింగ్ యాక్సిలరేషన్. డ్రైవ్ యువర్ కార్ 20 కిలోమీటర్స్ అంట. 20 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం. ఓకే, ట్రై చేద్దాం. ఈ వీడియోలో కనుక 20 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే చూద్దాం. నాకు ఎందుకు కాపీరైట్ రాకుండా, ఎటువంటి మ్యూజిక్ లేకుండా వీడియో పెట్టేద్దాం అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పండి. బా ఏమన్నా జంపురా, కారు రాపోయింది. బాబా అయ్యా, ఇంకో 6 వేసాం కదా, 6 సెకండ్స్ అయితే గాలిలోనే ఉన్నాం. అదే ఈడంటుంది ఏంటంటే ఇంకో 1 నిమిషం 4 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ గనక మనం గాలిలో ఉన్నట్టయితే మనకి రివార్డ్ అంట. ఈ గేమ్లో చెప్తున్నాను కదా గైస్, రివార్డ్లోనే చాలా మనీ అయితే వచ్చేస్తుంది మనకి. చెప్పొచ్చు రివార్డ్లో బాగా మనీ వస్తుంది మనకి. ఎంత మనీ కావాలంటే అంత వస్తుంది అనమాట. మ్యాప్ గ్లిచ్. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ మ్యాప్ గ్లిచ్ అవుతుంది గైస్, ఏంటో తెలియట్లేదు. దానివల్ల నేను కార్ ఆపేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా గ్లిచ్ అయిపోయింది మ్యాప్. మళ్ళీ నార్మల్ అయింది. ఇదైతే అప్గ్రేడ్ చేశారు కదా, కొద్దిగా మ్యాప్ అయితే గ్లిచ్ అవుతుంది నాకు. ఇటువైపు ఎప్పుడు వచ్చినా మీరు సారీ ఒక్క నిమిషం. రాంగ్ రూట్. అరే నీ దండం పెడితే ఒక్క నిమిషం రా. ఓకే గైస్, మనం ఇటువైపు ఎప్పుడు వచ్చినా చూడండి ఇలా ఉంటుంది. అసలు ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు మనకు. అప్పుడు ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ ఉండేది కాదు కదా. ఇదిగోండి ఇటువైపు హౌసెస్ అన్ని ఇక్కడ ఉండేవి కదా, ఇప్పుడు లాన్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ లోకి వెళ్తే ఇక్కడ అన్ని హౌసెస్ తో పాటు అన్ని ఉంటాయి. నాకు సారీ గైస్, డ్రైవింగ్ అప్పటికప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది అనమాట. ఈ గేమ్ అది చాలా రోజులు అయిపోయింది. ఓకే చూడండి, ఇది ఇక్కడ ఉన్న ఎన్ని హౌసెస్ గైస్ మార్చేసారు మొత్తం మ్యాప్. ఇది అయితే మార్చేసారు మ్యాప్, బాగా అప్గ్రేడ్ చేసినట్టు ఉన్నాను. నాకు బాగా గ్లిచ్ అవుతుంది గేమ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్, మళ్ళీ ఇక్కడ ఆటో రిపేర్ ఇచ్చారు. గ్లిచ్ అవుతుంది గైస్ గేమ్. ఇదిగోండి మొత్తం మ్యాప్ అయితే మార్చేసారు. ఇదైతే చెప్పొచ్చు మొత్తం మ్యాప్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కూల్ ఉంటుంది చూపిస్తా. స్కూల్ మ్యాప్ లో ఉందేమో చూద్దాం. ఒక స్కూల్ ఉంటది గైస్, ఆ స్కూల్లో ఉండని పెట్టారు. బస్సు చూపిస్తాను ఆగండి. ఎక్కడో ఉండాలి, చూసినట్టు గుర్తు. ఇలాగే స్ట్రైట్ గా వస్తాం, ఇక్కడ ఉంటది ఎంట్రన్స్. ఇంకా స్ట్రైట్ వెళ్ళాలేము. లెట్స్ ట్రై. చూద్దాం, ఇంకా స్ట్రైట్ వెళ్ళాలనుకుంటున్నా. కాదు ఇదే గైస్. ఇక్కడ ఒక స్కూల్ ఉండాలి, ఐడియా ఉందా మీకు ఎవరికైనా? ఇటా ఇదిగోండి ఇటువైపు ఉంది స్కూల్. ఎంట్రన్స్ సర్టిఫికేట్ ఉంది. ఓకే కలెక్ట్ క్లైమ్ అయిపోయింది. ఓకే గైస్, ఇదిగోండి చూడండి, ఎప్పుడు లేని స్కూల్ కూడా మార్చేసారు. బస్సెస్ పెట్టారు, ప్లస్ చూడండి కార్స్, వెహికల్స్, ప్లస్ మ్యాప్. ఇది కూడా స్కూల్ కూడా మార్చేసారు. నేను ఎప్పుడు వచ్చేది ఎక్కడికే స్కూల్కి, నా స్కూల్ గుర్తొస్తుంది ఒక్కొక్కసారి. నేను స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయింది కదా గైస్, ఇంకా స్కూల్కి వెళ్ళడమే.
నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఈ గేమ్ ఓపెన్ చేసి చూసాను అనమాట. చూసిన తర్వాత వీడియో తీద్దాము అని చెప్పి వెయిట్ చేశాను. దాని ముందు ఇంకా చాలా గేమ్స్, ఇంకా టాప్ 5 వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా దీన్ని తీయడం మర్చిపోయాను. ఏం చేస్తాం గైస్, మన ఛానల్ మీద చాలా వీడియోస్ ఉండాలి కదా, చాలా వీడియోస్ తీస్తే కానీ మనకి అవ్వదు. ఓకే, ఇది ఇక్కడ నుంచి గైస్ ఇక్కడ చూడండి, అసలు ఎక్కడ కానీ సిటీ లోగో అయితే ఖచ్చితంగా ఉంది. సిటీ లోగో అయితే ఖచ్చితంగా పెట్టారు వీళ్ళు. ఎక్కడ చూసినా సిటీ లోగోనే కనబడుతుంది నాకు. ఓన్లీ సిటీది ఒకటే మార్చినట్టు అనుకుంటున్నాను నేను. హైవే అంతా తిరగలేము, ఆల్రెడీ 15 minutes అయిపోయింది. ఓకే గైస్, ఈ మ్యాప్ వచ్చేసి చాలా దారుణం అనమాట. ఇదైతే కార్ పార్కింగ్ డ్రైవింగ్ స్కూల్లో ఎప్పుడు లేని వింత. ఇది చూడండి మార్చేసారు. ఇది సారీ, ఇదిగోండి ఇక్కడ చూడండి, మోడ్ షాప్ అంట, కార్ వాష్ అంట, మొత్తం మార్చేసారు గైస్. గేమ్ అయితే మొత్తానికి మార్చేసారు, మనం చెప్పలేము. దీని మీద ఆన్లైన్ చేద్దాం అన్న వాళ్ళు కామెంట్ చేయండి. వాళ్ళకి నేను డిస్కార్డ్లో లాగిన్ అవ్వండి గైస్. డిస్కార్డ్లో ఎందుకులే కానీ ఉండండి, చెప్తాను. నేను చెప్తే కనుక షార్ట్స్ ఎక్కువ చూడండి. షార్ట్స్ అయితే నా ఈ ఛానల్లో షార్ట్స్ చూడండి. అండ్ అందరి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. నేను మర్చిపోయాను. ఆల్ ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే. నేనేమనుకుంటున్నానంటే ఈ గేమ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అయితే ఇచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ గేమ్లో నెక్స్ట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా మీకు మ్యాప్ డిజర్ట్ మ్యాప్ అయితే చూపిస్తాను. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను డిజర్ట్ మ్యాప్ కోసం. డిజర్ట్ మ్యాప్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ చూసినట్టున్నారు డిజర్ట్. గేమ్లో ఎప్పటి నుంచో ఉంది డిజర్ట్, బట్ స్పానింగ్ అలాంటివి ఏం లేవు కదా, ఇంకా స్టన్స్ కూడా ఉండేవి కాదు కదా. అవన్నీ ఆల్రెడీ వచ్చేసినాయి. మీకు దాని మీద టీజర్ వేసి చూపిస్తాను. టీజర్లో మీకు అర్థం అవుద్ది అనుకుంటున్నాను నేను. అక్కడికి వచ్చాక టీజర్లో మీకు చూపిస్తాను అనమాట. అక్కడికి వెళ్ళి మీకు టీజర్ చూపించి ఫైనల్ వీడియోలో ఆ డిజర్ట్ చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఆ డిజర్ట్ ఖచ్చితంగా చూడండి, మీకు నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది. దానికి ఉన్న స్టంట్స్ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఆ స్టంట్స్ ప్లస్ నెక్స్ట్ సిటీ అయితే ఇప్పటికైతే ఆ స్టంట్స్ అయితే చూసేయండి. ఓకే గైస్, వీడియో అయితే ఏంటి ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.